హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు టీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో టీ ఏంటంటే పాలు పోసిన టీ మంచిది కాదు, వెయిట్ లాస్కి మంచిది కాదు, ఇలాంటి జనరల్గా చెప్తూ ఉంటారు. బట్ నేనైతే మామూలుగా ఈవినింగ్ టైమే టీ తాగుతాను. సో ఇట్లా అయితే తాగుతాను. దీంట్లో ఫస్ట్ కొంచెం వాటర్ పోసాను. సో వాటర్ వేడెక్కుతూ ఉన్నప్పుడు నేను అల్లము కొంచెమే తీసుకున్నాను. నెక్స్ట్ ఒక యాలక్కాయ తీసుకున్నాను, అదైతే దీంట్లో వేసేస్తున్నాను. కొంచెం మరగనిద్దాము. అల్లమును ఒక యాలక్కాయ వేసేసి కొంచెమే అల్లమును యాలక్కాయ వేసుకున్నాను. చూసారు కదా. సో అల్లమును యాలక్కాయ దంచేసాను. సో అదైతే వేసుకుంటున్నాను. ఇది మరగనిద్దాము. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మనము ఈ ప్రాసెస్లో ఫాలో అయితే కనుక టీ అనేది చాలా మంచిది. బట్ అట్లా అని పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే అయితే టీ కానీ పాలు కానీ తాగకూడదు. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే అట్లా తాగిన వెంటనే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మనము పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే అయితే కొంతమందికి అలవాటు ఉంటుంది. బట్ కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. అలా పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే అయితే తాగకూడదు. సో మీకు డీటాక్స్ డ్రింక్స్ ఉన్నాయి కదా. సో ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళైనా తాగొచ్చు, లేకపోతే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మకాయ తేనె వేసుకొని తాగొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇంకా వేరే డీటాక్స్ డ్రింక్స్ ఉన్నాయి కదా. సో అట్లయినా ట్రై చేయొచ్చు. బట్ పొద్దున్నే లేచిన వెంటనే అయితే టీ తాగండి. కానీ ఇట్లా ఈవినింగ్ టైం ఆ టైంలో అయితే కనుక మీరు ఫుడ్ తినేసి కొంచెంసేపు అయిన తర్వాత సాయంత్రం పూట అయితే ఒక చిన్న కప్పు టీ తాగొచ్చు. సో ఇట్లా మరగబెట్టేసుకున్నాం కదా. మరుగుతూ ఉన్నప్పుడు ఒక స్పూను టీ పౌడర్ వేస్తాను. సో ఇదిగోండి, ఒక స్పూన్ అయితే టీ పౌడర్ వేసాను. ఇలా టీ పౌడర్ వేసినప్పుడు టీ మరుగుతూ ఉంటుంది. ఇది మొత్తం అంతా మరుగుతూ ఉంటుంది. ఇలా మరగనిద్దాం మనము. చూసారు కదా, ఇట్లా మరగనిస్తూ ఉన్నాము. మరగనిస్తూ ఉన్నప్పుడు అప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత అప్పుడు మనం పాలు పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం మరగబెట్టుకోవాల్సిందే. ఓకే. సో మనం చెప్తా ఉన్నాను కదా, టీ అనేది ఎర్లీ మార్నింగ్ అయితే ఎప్పుడైనా సరే మంచిది కాదండి. సో ఎప్పుడైనా సరే టీ మన ఈవినింగ్ టైం కొంతమందికి 2-3 సార్లు తాగే అలవాటు కూడా ఉంటుంది. అట్లా కూడా తాగొచ్చు. బట్ ఏంటంటే కొంచెం తాగాలి. మన టీ కప్ కొంచెం తీసుకున్నప్పుడు కొంచెం తాగాలి. ఎక్కువ అయితే ప్లీజ్ ప్రిఫర్ చేయకండి. సో అది హెల్త్కి మంచిది కాదు అంటారు. సో అందుకని మీకు కొంచెం ఎక్కువసార్లు అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత, మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లేకపోతే లంచ్ చేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత తాగితే ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్. సో చూసారు కదా, పాలు నేను పెద్ద కప్ అయితే తాగుతాను. సో ఎప్పుడైనా ఒకసారి అయితే తాగుతాను. తాగినప్పుడు కొంచెం ఎక్కువగానే తాగుతాను. అందుకని సో ఎక్కువ వాటర్ తీసుకొని పాలు చూసారు కదా కొంచెం తీసుకున్నాను. కొంచెం పాలు తీసుకొని పోసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మరగనిద్దాం. ఇప్పుడు ఇట్లా పాలు పోసేసిన దాన్ని మరగనిచ్చి టీ పెట్టుకుందాము. ఎట్ ద సేమ్ టైం టీలో అనేది మనము షుగర్ అనేది అసలు వేసుకోకూడదు. వేసుకుంటే దీంట్లో ఉన్న మంచి అంతా పోతుంది. ఆ వాల్యూస్ అన్నీ పోయి మనకి వెయిట్ గెయిన్ అవ్వటానికి ఆర్ ఎల్స్ ఇంచ్ గెయిన్ అవ్వటానికి కూడా ఉంటుంది. సో అందుకనే మనం టీలో షుగర్ అనేది వేసుకోకూడదు అనమాట. జస్ట్ ఇట్లా మరిగించుకొని తాగేసేయటమే అనమాట. ఇట్లా చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే కనుక మనకి షుగర్లో అనేది కొంచెం ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో మనం షుగర్ బదులు ఒకవేళ కంపల్సరీ స్వీట్ క్రేవింగ్స్ బాగా ఉన్నాయి, మనకు షుగర్ లేకపోతే కవ్వదు అనుకుంటే బెల్లం పొడి వేసుకోండి. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎనఫ్. అది కూడా ఒక స్పూన్ వేసుకోండి. సో బెల్లం పొడి వేసుకుంటే నో ప్రాబ్లం, ఏం కాదనమాట. బెల్లం పొడి వేసుకోవచ్చు మనము. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంతమందికి ఇంకా షుగర్ మీదే ఉండిపోతుంది. ఇంకా షుగర్ లేకపోతే ఇంకా అదే ఆలోచన వస్తూ ఉంటుంది కదా. మనం ఏదైతే వదిలేస్తాం అదే కావాలనిపిస్తుంది కదా. అలా అనుకున్నప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్ అయితే కనుక షుగర్ వేసుకొని తాగండి. ఎందుకంటే నేనైతే వీక్లీ వన్స్, ఇంకా మనం షుగర్ మానేసాం అదే ఫీలింగ్లో ఉంటాం కదా. సో వీక్లీ వన్స్ అయితే నేను షుగర్ వేసుకొని తాగుతాను. 1 స్పూన్ షుగర్ అయితే వేసుకొని తాగుతాను. సో అట్లా అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో మన టీ అయితే ఇప్పుడు ఫామ్ అయిపోయింది. సో ఇది జస్ట్ మనం ఫిల్టర్ చేసుకొని పోసుకోవటమే అనమాట. సో ఇది మీకు ఫిల్టర్ చేసి పోసి చూపిస్తాను ఎలా ఉంటుందనేది.
ఇప్పుడు చూస్తున్నారు కదా. సో టీ అయితే బాగా మరిగిపోయింది. మనం ఈ టీ ఈవినింగ్ టైం అనేది తీసుకోవచ్చు, తాగుతూ ఉండొచ్చు. సో ఫిల్టర్ చేసేసి మీకు చూపిస్తాను అనమాట. నేను నా కప్ యాక్చువల్ కప్ తీసుకున్నాను. సో పెద్ద కప్ టీ తాగుతానని నీకు చూపించాను కదా. సో ఆ కప్ మీద ఫిల్టర్ పెట్టేస్తాను. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం టీ పోసేసుకోవడం అనమాట. చూసారు కదా, టీ అయితే బాగా మరిగిపోయింది. ఇలా మరిగించుకోవాలి. సో టీ తీసుకొని మన కప్లో పోసేసుకుందాం, ఫిల్టర్ చేసేసుకుందాం. చూసారు కదా, సో మరిగించుకునేప్పటికి చూసారు కదా మొత్తం ఇట్లా అయిపోయింది అనమాట. మనం వాటర్ ఎక్కువ పోసుకున్నాం, పాలు తక్కువ పోసుకున్నాం, అయినా కానీ మన టీ ఎంతో టేస్టీగా చాలా బాగా రెడీ అయిపోయింది. సో ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. నేనైతే తాగేస్తాను. సో మీరు కూడా ఇది ట్రై చేయండి. సో ఏంటంటే లాస్ట్లో నేను జాగ్రీ పౌడర్ కానీ షుగర్ కానీ ఏం వేసుకోలేదు. నేనైతే ఇట్లానే తాగుతాను. ఒకవేళ మీకు షుగర్ క్రేవింగ్ ఉందంటే కనుక మీరు జాగ్రీ పౌడర్ వేసుకోవచ్చు, అదే బెల్లం పొడి. లేదు అంటే కనుక ఇంకా కంపల్సరీ షుగరే కావాలంటే కనుక వీక్లీ వన్స్ అయితే తాగండి. సో అప్పుడైతే మనకి ఇంకా ఆలోచనలు అమ్మో నేను షుగర్ మానేస్తా అనే ఆలోచన అయితే ఉండదు. అప్పుడైతే మీకు ఈజీగా ఉంటుంది. సో నేను కూడా నాకైతే అట్లా అనిపించింది. సో షుగర్ మానేసాననే ఫీలింగ్ అయితే నాకు ఉండదన్నమాట. అది కూడా ఏంటంటే అట్లా ఫీలింగ్స్ ఉంటే కూడా మనకి ఏంటంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అయ్యో నేను తాగలేకపోతున్నానే, షుగర్ తినలేకపోతున్నానే అని. సో అది కూడా మంచిది కాదు ఎప్పటికైనా. సో ఇట్లా అయితే మనం తాగేయచ్చు. సో చూసారు కదా. Hope you like this video. Please like, share and subscribe to my channel. Thank you so much. Bye bye.